హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇప్పుడు మీకు రైస్ ఇడ్లీ రవ్వ చేసి చూపిస్తున్నానండి. రైస్ని ముందుగా బాగా కడుక్కొని ఎండలో ఆరబెట్టుకోవాలండి. సమయంగా ఆరకపోతే పురుగు పడుతుందండి రవ్వ. ఒక మిక్సీ గిన్నెలో రైస్ వేసుకున్నానండి. 15 సెకండ్సే మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఆపుతూ వేయాలండి. వచ్చిందా ఇడ్లీ రవ్వ? ఈ రవ్వని ఉప్మా కూడా చేసుకోవచ్చండి. జల్లెడలోకి తీసుకోవాలండి, జల్లించుకోకపోతే పిండి వచ్చేస్తుందండి. ఇడ్లీ సరిగా రాదు. బాగా జల్లించుకుంటే ఇడ్లీ సాఫ్ట్గా ఉంటుందండి. ఇలా జల్లెడ పట్టుకోవాలండి. మా అత్తగారు అయితే తిరగలతో ఇసురుతారండి. మా అత్తగారి దగ్గరే చూసి నేర్చుకున్నానండి ఇడ్లీ రవ్వ ఎలా చేయాలో, రైస్ ఇడ్లీ రవ్వని. ఇలా పిండి వస్తుందండి. మనం జల్లించుకోకపోతే పిండి బాగోదండి. ఇడ్లీ జల్లించుకుంటేనే ఇడ్లీ వచ్చింది. ఇదిగోండి ఇడ్లీ.